Hello everyone, welcome back to my channel Lalli Talks. How are you all? Hope you all doing good. ఈ రోజు వీడియోలో శారీతో అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ ఎలానో చూద్దాము. పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ మిస్ కాకుండా చూడండి. బట్ బిఫోర్ దట్, ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ది ఫస్ట్ టైం, మై సెల్ఫ్ లలిత. ముందుగా లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ కోసం 80 సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్, 2.5 మీటర్స్ క్రేప్ లైనింగ్ మనం శారీతో కట్ చేసుకుంటున్నాం కాబట్టి శారీని తీసుకోవాలి. కాటన్ లైనింగ్ నా దగ్గర ఉన్న పీస్ని నేను తీసుకున్నాను, మీరైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డ్ వేసుకొని 15 ఇంచెస్ టాప్ లెంత్ మార్క్ చేసుకోవాలి. 15 ఇంచెస్ టాప్ లెంత్ మార్క్ చేసుకొని ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి మొత్తం 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్కి 4 ఇంచెస్ డివైడ్ చేయాలి. 4 పార్ట్స్ వేసాం కాబట్టి 4 డివైడ్ చేస్తే 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంకొక 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 1.5 ఎందుకంటే ఖర్చుల కోసం. టోటల్గా 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు షోల్డర్ విడ్త్ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇందులో షోల్డర్కి 3 ఇంచెస్, నెక్కి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు, 3.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నా. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్కి 7 ఇంచెస్ తీసుకున్నా. ఈ లెంత్ విడ్త్ అనేది చెప్తున్నా కదా, మీకు ఎలా ఇష్టమైతే అలాగా. నెక్ కొంతమంది డీప్ నెక్ అంటే ఇష్టపడతారు, అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా చెస్ట్ లూజ్ వచ్చేసి 34 వస్తుంది. 34 డివైడెడ్ బై 4 అంటే 8.5. ఇంకొక 1.5 ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నా. ఈ మార్క్స్ అన్నీ కూడా కలుపుకుంటూ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఓన్లీ ఫ్రంట్ నెక్నే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు ఒకవేళ కట్ చేస్తే కనుక ముందు. ఇప్పుడు డాట్స్కి మార్క్ చేసుకుందాం. షోల్డర్కి మిడిల్ పాయింట్లో డాట్ని ఎప్పుడైనా మార్క్ చేసుకోవాలి. ఒక మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్లో మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు ఒక 1/4 ఇంచ్ అటు, ఒక 1/4 ఇంచ్ ఇటు మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి నేను వీ నెక్ ఇస్తున్నా, బ్యాక్ నెక్కి ఓన్లీ రౌండే. ఈ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనం మిడిల్ పాయింట్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా రౌండ్ షేప్లో రావాలి. ఈ మార్క్స్ అన్నిటినీ కలుపుకుంటూ కట్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ఫ్రంట్ పార్ట్, ఇంకొకటి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ని మనం ఆర్మ్ రౌండ్ దగ్గర లోతులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ముడతలు పడకుండా ఉండడం కోసం. ఇప్పుడు వీ నెక్ పెట్టాం కదా మనం ఫ్రంట్ పార్ట్కి, ఆ నెక్ ఈ లోతులు పెట్టింది కూడా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి నెక్ లూజ్ వచ్చేసి, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్కి ఇచ్చినట్టే. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఆ మార్కింగ్ ప్రకారంగా. అంతే, ఇది బ్యాక్ పార్ట్. మీరు ఇలాగా ఏ పార్ట్కి ఆ పార్ట్ మార్క్ చేసుకున్నారంటే మీకు స్టిచ్చింగ్లో ఇబ్బంది కాకోకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ అట్లా మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి చివరన ఖర్చుల దగ్గర, ఎందుకంటే అది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు క్రేప్ లైనింగ్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. శారీని ఎలా అయితే ఫోల్డ్ వేసుకుంటామో మనం ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకొని దానిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి మిడిల్లోకి.
వేసుకొని కరెక్ట్గా ఈ కోన్ షేప్లో రావాలి. ఇది వేసుకున్న తర్వాత కోన్ షేప్ వచ్చేసి అంటే ఆ కొన మీ వైపుకు ఉండేలా పెట్టుకొని అక్కడ మనం వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది కదా మనది. ఆ 9 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకొని ఆ వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి కింద బాటమ్ లెంత్ ఎంత ఉందో మనం అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ వచ్చేసి నేను 32 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 32 ఇంచెస్ని ఆ రౌండ్ దగ్గర నుంచి చిన్నగా జరుపుకుంటూ మార్క్ చేసుకుంటూ రావాలి. ఈ చివరన మాత్రం నేను క్రేప్ లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అక్కడ వరకే మార్క్ చేసుకొని అక్కడ వరకే కట్ చేసుకుంటున్నాను. ఈ మార్క్స్ అన్నిటినీ కూడా కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ వేస్ట్ రౌండ్ కట్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత కింద బాటమ్ లెంత్ వచ్చేసి మనం అక్కడ కూడా రౌండ్ కట్ చేసుకోవాలి. ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా మనం మార్క్ చేసుకున్న తర్వాత అది కూడా కట్ చేసుకోవాలి. ఇంతే, లైనింగ్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం శారీని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ దాని మీద వేసుకొని దానికి సపరేట్గా వేసుకొని కట్ చేసుకోవాలి. లేదా ఒకదాని మీద ఒకటి వేసుకొని అయినా శారీని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందే కరెక్ట్గా కట్ చేసేసామంటే స్టిచ్చింగ్ తర్వాత మనకి స్టిచ్చింగ్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. క్లాత్ అటు ఇటు జరిగి కొంచెం ఎక్కువ తక్కువ అయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్స్కి నేను లైనింగ్ అయితే ఏమీ వేయట్లేదు. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను నేను ఇక్కడ. అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని శారీని లెంత్ ఎంతైతే ఉందో అంత లెంత్ పెట్టేస్తున్నా. ఓన్లీ విడ్త్ వచ్చేసి 10.5 హ్యాండ్స్ విడ్త్. కింద హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నా. పెట్టి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పైన ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం ఏ హ్యాండ్స్కైనా అంతే 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్లో. డ్రా చేసుకున్న తర్వాత ఆ ఆర్మ్ రౌండ్ లెంత్ మనం ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికి వచ్చిన ఆర్మ్ రౌండ్ లెంత్ ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, స్టిచ్ చేసుకున్న తర్వాత మనం అది ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవచ్చు. కానీ తక్కువ ఉండేలా మాత్రం కట్ చేసుకోకూడదు. చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సైడ్ ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతటిని కూడా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. కట్ చేసుకొని ఇప్పుడు మనం శారీని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ని దీని మీద వేసుకొని లైనింగ్ని ఎలాగా క్రేప్ లైనింగ్ని ఎలా అయితే బాటమ్ పార్ట్ కోసం ఎలా కట్ చేసామో సేమ్ దానిలాగానే వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఓన్లీ కటింగే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ పార్ట్ 2లో వస్తుంది. వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను.
ఆ వీడియో కనుక మీరందరూ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో బేబీస్ కట్ అండ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ డిజైనర్ బేబీ పట్టు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.